అస్సలాము అలైకుం. ప్రొద్దుటూరు పట్టణ సెక్యులర్ వాదులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రేపు ఆదివారం 15వ తేదీ జమియతుల్ ఉలమాయే హింద్ ఢిల్లీ వారి ఆధ్వర్యంలో కడపలో వక్ఫ్ బోర్డు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ మీద సెక్యులర్ వాదులకు, ముస్లిం సమాజానికి అందరికీ లాభం ఎంత, నష్టం ఎంత అనే క్రమంలో ఒక 5 లక్షల మంది జనాభాతో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ను కడపలో ఏర్పాటు చేయడం జరిగింది జమియతుల్ ఉలమాయే హింద్ ఆధ్వర్యంలో. ఈ మీటింగ్ యొక్క ముఖ్య సారాంశం ఏమంటే, ఈ యొక్క 1995 చట్టానికి 44 సవర్ణ చట్టాలు, వక్ఫ్ చట్టాలు తీసుకొచ్చి పార్లమెంట్లో శీతాకాల సమావేశంలో ఒక బిల్లు పెట్టబోతున్నారు. దానివల్ల రాబోవు ముస్లిం సమాజానికి, రాబోవు తరాల వారికి ఎంత నష్టం చేకూరుతుందనే విషయం పైన కూలంకుషంగా చర్చించడానికి హర్షద్ మదనీ గారు వస్తున్నారు. అదేవిధంగా నేషనల్ లా కౌన్సిల్లో పనిచేసినటువంటి సీనియర్ న్యాయవాదులు రాబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసినటువంటి భాగస్వామ్యము, పాల్గొనవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరం ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ముస్లిం సమాజం మీద, ముస్లిం యువత మీద, సెక్యులర్ వాదులపైన, అందరిపైన ఉందని చెప్పి అందరినీ పిలుపునిస్తున్నాము ఈ మీడియా ద్వారా. అదేవిధంగా ప్రొద్దుటూరు నుంచి 31 మసీదులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయని చెప్పి ఇప్పుడే రోజీ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షులు బావా గారు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పోతున్నటువంటి అన్ని 31 మసీదుల వారికి ఈ సొసైటీ వారు నీళ్లను, బిస్కెట్లను ఏర్పాటు చేయడము చాలా హర్షించదగ్గ విషయము. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ వార్త చూసిన ప్రతి సోదరుడు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి స్నేహితులకు, వారి బంధువులకు అందరికీ చెప్పి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి ఈ పత్రికల ద్వారా, మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. जय हिंद, जय भारत। जमायत उलमा हिंद की तरफ से जो कड़पे को ये को ऐलान कर दिए, जो वक्फ सिलसिले के लिए हर्षद मदनी साहब के एतबार से हम लोग भी मेहनत करते हैं। और जो पुतुटूर के हमें रोजी वेलफेयर सोसाइटी की तरफ से ये पानी का इंतज़ाम और बिस्किट का हर मस्जिद को भी देने के लिए हमें कोशिश करें और देते भी हैं। इंशाअल्लाह इस मेहनत के लिए हर मुसलमान भाई भी कड़पे को आने के वास्ते ज़्यादा से तेज़ाज़ी से आने के लिए कोशिश करना और आना भी। ముస్లిం సోదరులందరికీ నా యొక్క సలాములు. రేపు ఆదివారం జరగబోయే కడప ప్రోగ్రాంలో మన ప్రొద్దుటూరు యువకులంతా బలిదానంకి ఎట్లయితే త్యాగాలు చేసి మనం పోతామో ఆ విధంగా మన యొక్క కార్యక్రమము, అంటే మన సమాజ ఉన్నతి కోసం జరిగే ఈ కార్యక్రమం ఒక స్వార్థంతో జరిగే కార్యక్రమం కాదు. కాబట్టి అందరూ కూడా పాల్గొని వాళ్ళకు మద్దతుగా, ఇంట్లో ఉండే తల్లిదండ్రులు కూడా వాళ్ళకు మద్దతుగా వాళ్ళకు పంపేదానికి కార్యక్రమం ఏర్పాటు చేయవలసిందిగా నా ప్రొద్దుటూరు ప్రజల ముస్లిం సోదరులందరూ కోరుతున్నాను. ప్రొద్దుటూరు పట్టణ రేపటి దినం అంటే ఆదివారము 15వ తేదీన ఒక గొప్ప బహిరంగ సభ నిర్వహించబడుతుంది. ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును వ్యతిరేకంగా ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది, ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున యువకులు మరి ముస్లిం సమాజం అంతా అక్కడ
ఆ బహిరంగ సభ ఏర్పాటుకు అందరు తల్లి రావాలని మేము కోరుకుంటూ, అలాగే రోజీ వెల్ఫేర్ సొసైటీ తరఫున పొద్దుటూరు పట్టణంలో ఎంతమంది బయలుదేరుతున్నారంటే సుమారు 5,000 పైచులకు ఇక్కడి నుంచి వెళ్తున్నారు. వాళ్ళందరికీ మా ఈ రోజీ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు మరి కుతుబుద్దీన్ గారు వారికి నీటి సౌకర్యం అయితే ఏమి, మరి వారికి బిస్కెట్ సౌకర్యం అయితే కల్పించడానికి ఆయన చేశారు. ఒకసారి మన ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి కమిటీ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ అమెండ్మెంట్ బిల్లు ద్వారా ఈ చట్టం ద్వారా నష్టపోవడానికి చాలా ఆస్కారం ఉంది. మన ఆస్తులు అయితే ఏమి, మరి వఫ్కు భూముల ఆస్తులు అయితే ఏమి పూర్తిగా వాళ్ళ ఆధీనంలో చేరుతుంది. కాబట్టి ఈ చట్టానికి వ్యతిరేకంగా మనం అంతా గుమికూడాలా, మనకు ఎందుకులే అని అనుకోకుండా, ఇది కాదనుకోకుండా మనమంతా ఏకం కావాలని చెప్పుకుంటూ, ఏదైతే ఈ భూములను ఎక్కువ అన్యక్రాంతమైందని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది, ఆ ఎక్కువ అయిన భూములను సరిచేయడానికి మీరు ఎందుకు మాకు తోడ్పాటు అందించడం లేదని నేను ప్రభుత్వానికి అడుగుతుండా. ఎందుకంటే ఇలాంటి చట్టం తెచ్చి ఏదైతే ఈ భూములను, ఎక్కడైతే మసీదులను, ఏదైతే ఖబరస్థానాలను మీ ఆధీనంలో, అయితే కలెక్టర్ ఆధీనంలో ఉంటే వాళ్ళు చెప్పినట్టు వినాలంటే మనం మసీదులు మూసుకోవాలి, ఖబరస్థానాలు మూసుకోవాలి. మరి మా ఇళ్ళు కూడా వాళ్ళు దౌర్జన్యంగా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీనిపైన ఎక్కువ దృష్టి సాధించి యువత, మరి పొద్దుటూరు పట్టణం ప్రజలు, ముస్లిం ప్రజలు కానీ, మరి ప్రతి ఒక్కరు మైనార్టీస్ అంటే అందరూ కూడా, ఈ అందరి హక్కు. ఒక తమ్ముడు కష్టంలో ఉంటే ఒక అన్న ఏ విధంగా తోడుబాదం తీస్తాడో అదేవిధంగా హిందూ సోదరులు కూడా రావాలని నేను పిలుపునిస్తూ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మరి ఒకసారి నేను ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.